దువ్వాడ జగన్నాథం సినిమా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి వసూలు సాధించి ఉండవచ్చు, కానీ అమెరికాలో మాత్రం ఆ సినిమా ఆటలు సాగట్లేదు. క్లాస్గా కొంచెం వైవిధ్యంగా ఉండే సినిమాల్ని ఇష్టపడతారు అక్కడి ప్రేక్షకులు. దువ్వాడ జగన్నాథంను తిప్పికొట్టారు. విడుదలకు ముందున్న హైప్ వల్ల ప్రీమియర్ షోలతో కలుపుకొని తొలి రోజు $500,000 వసూలయ్యాయి. కానీ తర్వాత సినిమా అనుకున్న స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది. వారం గడుస్తున్నా ఈ చిత్రం ఇంకా మిలియన్ మార్కు అందుకోలేకపోతోంది. వీకెండ్ తర్వాత వసూళ్లు నామమాత్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ రేంజ్కు చేరుకోవచ్చేమో, కానీ అమెరికాలో మాత్రం ఇది ఫ్లాపే అని ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఈ చిత్రం 2 మిలియన్ మార్క్ దాటితేనే హిట్ అయినట్టు. అసలే దువ్వాడ జగన్నాథంకు అమెరికాలో పరాభవం ఎదురుగాగా అదే సమయంలో నేచురల్ స్టార్ నాని రంగంలోకి దిగుతున్నాడు. అతడి కొత్త సినిమా నిన్ను కోరి మంచి అంచనాల మధ్య విడుదలవుతోంది అమెరికాలో. గత 2 ఏళ్లలో నానికి అమెరికాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. అతడి సినిమాలు ఈజీగా $500,000 మార్కును టచ్ చేస్తున్నాయి. మిలియన్ మార్కుకు చేరువవుతున్నాయి. భలే మగాడివోయ్ అక్కడ ఏకంగా 1.5 మిలియన్ మార్కును అందుకున్న సంగతి తెలిసిందే. నాని లాస్ట్ మూవీ నేను లోకల్ కూడా మిలియన్ మార్కుకు చేరువైంది. నిన్ను కోరి సినిమా తెలుగు ఎన్ఆర్ఐ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలా కనిపిస్తుంది. దీని టీజర్, ట్రైలర్ చూస్తే పూర్తి క్లాస్ టచ్ కనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇంటెన్స్ రొమాన్స్ ఉన్న ఈ సినిమా అంచనాల్ని అందుకుంటే అమెరికాలో మంచి వసూలు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని అమెరికాలో దాదాపు 120 లొకేషన్లలో రిలీజ్ చేస్తుండడం విశేషం. ఏకంగా 500 ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారట. సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే డీజే గాలి తీసేసేలా దీనికి వసూళ్లు వస్తాయేమో.